సరే జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుతున్నారు, 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే ఆడదాం అంతలో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో, మేము పోయి అమ్మ వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే ఏసం పోనైనా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే, మాకేం ఎదురు చెప్పలే, మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్న ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు మీకు ఏ సంపోనైనా అని చెప్పరు, ఫస్ట్ కొట్టి చెప్పిసిరి, ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏమరా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం.